చరిత్రని వెలికి తీసి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారిని మరొకసారి జ్ఞాపకం చేసుకోవడం అంటే భారత జాతి కీర్తిని, భారత జాతి త్యాగాలని, భారత జాతి గొప్పతనాన్ని ఈ తరం ప్రజలకు అందించడమే ముఖ్య ధ్యేయంగా ఈ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాము. ఆలియాబాయి 300 ఏళ్ల క్రితమే తన ప్రజల రక్షణ కోసం, తన మాతృభూమి రక్షణ కోసం దుర్మార్గపు పరాయి పాలకులను ఎట్లా ఎదిరించిందో, ఎట్లా యుద్ధాలు చేసిందో, సర్వస్వం కోల్పోయి కూడా మనోనిబ్బరాన్ని పోగొట్టుకోకుండా ఎట్లా పాటుపడిందో ఇప్పటిదాకా భక్తులు చెప్పిండ్రు. ఈరోజు వస్తుందా కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన బుద్ధి శ్రీనివాస్ గారు, మురళి గారు, సుదర్శన్ రెడ్డి గారు, రవి గారు, మహేష్ గారు, లక్ష్మి గారు, యాదగిరి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, పవన్ రెడ్డి గారు, విజయలక్ష్మి గారు, శోభారెడ్డి గారు, సుగుణ గారు, అందరికీ పేరు పేరున పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆనాడే 300 ఏళ్ళ నాడే కులాంతర వివాహాన్ని చేసి తన సొంత కూతురికి కులాంతర వివాహం చేసి కులాలు శాశ్వతం కాదని చాటి చెప్పిన గొప్ప మహిళ ఇవాళ ఆ మహిళ ఆదర్శాన్ని మనం చెప్పుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఝాన్సీ లక్ష్మీబాయి నిన్న మొన్న మళ్ళీ వయోమయి సింగ్ అదేవిధంగా మరో మహిళ భారత మాతల తిలకాన్ని చెరిపేస్తే నా భారత మహిళల తిలకాన్ని కాపాడుతా అని చెప్పి ఖురేషి, వయోమయి సింగ్ భారత మహిళల శౌర్యాన్ని ఎట్లా చాటిండో, మరోసారి ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క త్యాగాన్ని, సాహసాన్ని ఎట్లా ప్రదర్శించిందో మనం ఈ మధ్యలో చూసినాం. కానీ ఒక్కటి చరిత్ర మర్చిపోకూడదు ఒకటి ఉంది. ఇవాళ ఆలియాబాయి మాత్రమే కాకుండా జ్యోతిబా పూలే గారి సతీమణి గారు కూడా మొట్టమొదటిసారిగా మహిళలకు విద్య అందించాలని ఆనాటి సనాతన సాంప్రదాయాలు పక్కకు పెట్టి, అవమానాలు పక్కకు పెట్టి, మహిళలు కూడా ఈ దేశంలో సమానమే అని చెప్పి మగవాళ్లకు ధీటుగా అన్ని రంగాల్లో రాణించగలని చెప్పి ఆనాడే గుర్తించి మహిళలకి మొట్టమొదటిసారిగా విద్యను అందించిన మానవురాలు కూడా ఇవాళ జ్యోతిబా పూలే అని చెప్పి మనం చేస్తాం. అనాదిగా మనం గ్రామాల్లో చూస్తాం. ఇవాళ ఆలియాబాయి గారు కావచ్చు, ఝాన్సీ లక్ష్మీబాయి గారు కావచ్చు, ఖురేషి కావచ్చు, లేదా ఈనాటి వీరమణులు కావచ్చు, మనం ఈనాటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో పూజిస్తున్నదంతా కూడా